60 డీటెయిల్స్ చూస్తే ఆర్ఎన్ఏ ప్రాజెక్ట్ నుండి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. బెంగాల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా పిచ్చటూరు మండల కేంద్రంలోని ఆర్ఎన్ఏ ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 31 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 27.5 అడుగులు ఉండటంతో జిల్లా అధికారుల సూచన మేరకు 4 ప్రధాన గేట్లలో నుండి ఒక గేటు 1 అడుగు మేర ఎత్తి 500 క్యూసెక్లను దిగువకు వదిలారు. వదిలే సమయంలో అధికారులతో కలిసి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అరుణమ్మకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఒక శాసనసభ్యుడిగా గేట్లు తీయడం నీళ్లు బయటకు వదలటం చాలా సంతోషంగా ఉంది. మన ఎస్సీ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మరి ఇంకా 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 కాలువలన్నీ కూడా మన ప్రభుత్వంలో కాలువలన్నీ కూడా అది సప్లై ఛానల్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, స్ట్రీట్స్ కావచ్చు, వారి ఆధీనంలో త్వరితగతిన పూర్తి చేస్తారని ఆశిస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్ఓ, ఎంపీడో, పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా నడుచుకోవడం 3 రోజులు మానం ఉంది కాబట్టి ఈ 3 రోజులు ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పంటలు పండిస్తాం, రైతులకు ఆనందం ఉంటుంది. త్వరలోనే మత్స్య కార్మికులు కూడా వారు మొన్ననే పల్నాడు జిల్లా నర్సరావుపేట పెట్లూరి వారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం